సో 'రత్నం' సినిమా విషయానికొస్తే ట్రైలర్ కట్‌లో చూస్తే ఒక అమ్మాయిని సేవ్ చేస్తున్నట్లు, అలాగే విశాల్ అంటే యాక్షన్ మూవీస్. యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? ఇట్స్ స్టోరీ అబౌట్ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్. అంటే చిత్తూరు నగరి బార్డర్లో జరిగే ఒక కథ ఇది. బ్యాక్డ్రాప్ అదే, చిత్తూరు నగరి బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. వచ్చి ఇట్ ఈస్ ఒక మేబీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ విశాల్. అంటే మనం వీధిలో ఎవరైనా మనకు తెలిసిన అమ్మాయి మీద ఎవడైనా చేయి పెట్టేటప్పుడు, ఒక 10 మంది సంబంధం లేకుండా ఒక 10 మందిలో వచ్చినప్పుడు మన ఆలోచన వచ్చి పోలీసుకి ఫోన్ చేద్దామా, లేకపోతే పోలీసులు వెంటనే రారు, మనం ఫోన్ చేస్తేనే వస్తారు. టైం అవుతుంది, కానీ ఆ అమ్మాయిని కాపాడాలి. నిజంగా జరిగేటప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి కాపాడే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ సెకండ్లో ఏం చేస్తాం, మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలని నేను కోరుకుంటాం. అయ్యయ్యో ఈ అమ్మాయి మనకు తెలియదు అని వదిలేసేది అది వేరే. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అమ్మాయిని కాపాడుతున్నాడు, ఏం విషయం అనేది ఈ సినిమా. అది యూఎస్పి. ఇదంతా శుక్రవారం ఎందుకు అనేది ఆ శుక్రవారం రోజు ఉంది. అయితే రీసెంట్గా విశాల్ మూవీస్ చూస్తే కనుక తమిళ్లో ఓకే కానీ తెలుగులో పెద్దగా పోవట్లేదు. సో ఈ మూవీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? 100% అండి. మనం అంతే చెప్తున్నాం కదా, గురువారం వరకు మనం అందరూ మంచి సినిమాలే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ దేవుళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం రోజు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్, తమిళ్లో కానీ తెలుగు కానీ. భరణి పూజ 2 విజయం సాధించాం. మళ్ళీ ఆ విజయంతో సాధించాం కదా, జాలీగా ఒక సినిమా చేద్దామని కాదు, దానికంటే బెటర్ సినిమా చేయాలనే ఒక బాధ్యతతో ఎదురు కలిసి వస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎందుకు నేను డిటెక్టివ్ 2 చేయాలి? డిటెక్టివ్ బాగా ఆడింది కాబట్టే కదా డిటెక్టివ్ 2. ఇంకొక ఆ జానర్ అందరికీ నచ్చింది, ఆ షెర్లాక్ హోమ్స్ అనే జానర్ అందరికీ నచ్చింది. అలాంటిది చాలా సినిమాలు రావట్లేదు ఈ మధ్యకాలంలో, రావట్లేదు. మనం ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం. సో అదే ఎక్కడో ఒక కారణం పుట్టాలి కదా, అలా ఆ విధంగా ఈ సినిమా కూడా డెఫినెట్గా April 26th దానికి నేను ఎంత చెప్పినా, ఈ మైక్ పెట్టి చెప్పినా, శుక్రవారం రోజు వచ్చే కలెక్షన్, వచ్చే ప్రజలు రిపోర్ట్ పెట్టి నేను చెప్పాను. అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళు అంటే మన అని ఓన్ చేసుకున్నారు, మీ మూవీస్ను ఓన్ చేసుకున్నారు, కానీ ఇక్కడ తెలుగు నుంచి మాత్రం మీకు మూవీస్ ఆఫర్స్ రావట్లేదు. దీనికి పర్టికులర్గా రీజన్ ఏమంటారు? మీకు కసి కోపమే అనుకోవచ్చా? అలా ఏం లేదండి, రోజు వస్తుంది, రోజు కథలు చెప్పడానికి వస్తున్నారు, రోజు కాంబినేషన్తో వస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజికల్ కదా. సడన్గా ఒక సినిమా చేసిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తాం అనుకుని ఇలాంటి ఒక సినిమా చేసే విషయాలన్నీ చెప్పకూడదు కదా. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. రాలేదని కాదు, నేను నా పేర్లు చెప్పకూడదు, అది తప్పు. నేను రిజెక్ట్ చేసిన పేర్లు చెప్పకూడదు కదా, వాళ్ళకి ఒక కెరీర్ ఉంది. అది జరుగుతుంది, ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది. సో రీసెంట్గా ఈ లాస్ట్ 10 days నుంచి చూస్తే పొలిటికల్గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళం అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో తమిళ్లో అయిపోయినాయి కాబట్టి, తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉంది. ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారంలో ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వైసీపీ జగన్తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నా బాధ్యత వచ్చి నటుడండి, నా బాధ్యత వచ్చి నాకు నచ్చిన భోజనం ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన సినిమా ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారం వెళ్ళాలనే అవసరం, నాకు ఉన్న బాధ్యతలు ఉన్నాయండి. నాకు డిటెక్టివ్ 2 డైరెక్షన్కి లండన్ బయలుదేరుతున్నాను. ఈ సినిమా ఆయన జేబులు ఫుల్ నిండుగా ఉండాలి డబ్బులతో. ఈయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు బాగా సంపాదించాలి, నా ప్రొడ్యూసర్లు బాగా ఉండాలి. నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి మధ్యలో. ఇదంతా వదిలేసి నేను ఐ కెనాట్ డూ సంథింగ్ ఎల్స్.